హలో అండి, వెల్కమ్ టు హన్విక్ బ్లాగ్స్. ఇది వచ్చేసి మనందరి ఫేవరెట్ రెసిపీ అండి, మ్యాగీ అండి. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళు అందరూ ఇష్టపడే మ్యాగీని హెల్తీగా ఎలా చేయాలో ఈ వీడియోలో అయితే చూసేయండి. చాలా బాగుంటుందండి టేస్ట్. ఒక్కసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. దీనికోసం ముందుగా ఏంటంటే ఒక పచ్చిమిర్చి, అలానే ఒక టమాటో, అలానే 2 క్యారెట్స్, 1 ఆనియన్ అండ్ 4 బీన్స్, కొంచెం కరివేపాకు తీసుకోండి. సో ఇది వచ్చేసి చిన్న ప్యాకెట్స్ ఉంటాయి కదా, 12 రూపీస్ ప్యాకెట్స్, అవండి. ఆ ప్యాకెట్స్ 2 తీసుకుంటే ఈ క్వాంటిటీ అనేది సరిపోతుంది. మీరు డబుల్ తీసుకుంటే దీనికి డబుల్ తీసుకోండి. సో 2 క్యారెట్స్ తీసుకున్నాను ఇక్కడ, అలానే 1 ఆనియన్, అలానే 4 బీన్స్, 1 టమాటో అండ్ 1 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు. ఓకేనా, ఇవైతే సరిపోతుందండి. చిన్న ప్యాకెట్స్కి 2 ప్యాకెట్స్కి అయితే ఇది సరిపోతుంది. సో మీరు డబల్ తీసుకుంటే డబల్ తీసుకోండి. సో ఇవి కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత దానిలోకి కొంచెం జీలకర్ర తీసుకోండి. తర్వాత దానిలోకి కొంచెం కరివేపాకు, అలానే సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఆనియన్, బీన్స్, టమాటో, క్యారెట్ అన్నీ దాంట్లో వేసుకోవాలి. అన్ని వాటిలో వేసుకొని ఆయిల్లో వేసుకొని ఒకసారి అయితే బాగా కలుపుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వాటిని అయితే ఉడికించుకోండి. దానిలోకి కొంచెం సాల్ట్ తీసుకోండి. సాల్ట్ వేసుకొని ఒకసారి కలుపుకోండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోనండి. హై ఫ్లేమ్లో పెడితే ఏంటంటే మాడిపోతుంది, అడుగంటుతుంది. సో అందుకని చెప్పి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2 మినిట్స్ అయితే మూత పెట్టుకొని ఉడికించేసుకోండి. అవి టమాటా ముక్కలు, క్యారెట్ ముక్కలు అన్నీ బాగా మగ్గాలండి. మగ్గితేనే బాగుంటుంది. వాటర్ పోయకముందే వీటిని మగ్గించుకోవాలి మంచిగా. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించండి వాటిని. 2 మినిట్స్ వన్స్ మూత తీసి కలుపుకోండి. అవన్నీ మగ్గిన తర్వాత చూడండి, ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా మ్యాగీ ప్యాకెట్స్, 12 రూపీస్ ప్యాకెట్స్, అవి నేను 2 తీసుకున్నాను. సో 2కి ఇవి సరిపోతుంది, క్వాంటిటీ సరిపోతుంది. సో 2 ప్యాకెట్స్ ఇక్కడ 1 ప్యాకెట్కి 1.5 గ్లాస్ వాటర్ పడుతుందండి. నేను చూపిస్తున్నాను కదా ఆ గ్లాస్తో అయితే కరెక్ట్గా వస్తుంది. సో 1.5 గ్లాసు ఒక ప్యాకెట్కి. సో నేను 2 ప్యాకెట్స్ తీసుకున్నాను కాబట్టి 3 గ్లాసెస్ వాటర్ పోసుకున్నాను. వాటర్ పోసుకొని సాల్ట్ అడ్జస్ట్ చేసుకోండి. సాల్ట్ సరిపోతే సాల్ట్ యాడ్ చేయండి. సో వాటర్ బాగా మరిగిన తర్వాత మ్యాగీ వేసుకోండి. మ్యాగీ వేసుకొని ఒకసారి వాటిని అయితే కలుపుకోండి. మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ హై ఫ్లేమ్లో ఉడికించండి. ఒకసారి కలుపుకోండి. 2 మినిట్స్ తర్వాత బాగా ఉడకాలండి. మ్యాగీ బాగా ఉడికితేనే బాగుంటుంది టేస్ట్. సో ఇంకొక 2 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించేసుకోండి. చూడండి, ఇక్కడ మ్యాగీ అయితే పర్ఫెక్ట్గా ఉడికిపోయిందండి. ఇప్పుడు మ్యాగీ మసాలా ఉంటుంది కదా, అది యాడ్ చేయండి. నేనైతే వాటర్లో యాడ్ చేయను. వాటర్లో యాడ్ చేస్తే అంత టేస్ట్ అనిపించదు నాకైతే. సో మేమైతే ఇలానే యాడ్ చేస్తాము. మీరు కూడా ఇలానే యాడ్ చేసి చూడండి, టేస్ట్ డబుల్ వస్తుంది. సో మ్యాగీ ఉడికిన తర్వాత మసాలా పౌడర్ వేయండి లాస్ట్లో. సో ఒకసారి మసాలా పౌడర్ మొత్తం బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ సిమ్లో పెట్టి ఉడికించేసుకోండి. ఆ మసాలా అన్నది మ్యాగీకి అయితే బాగా పడుతుందండి. జస్ట్ 2 మినిట్స్. 2 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి తీకండి మూత. ఒక 2 మినిట్స్ అలానే వదిలేయండి. టేస్ట్ చాలా బాగుంటుంది. సో మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ చేయండి.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.